సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీడీపీ పార్టీ నుండి మొదలైన రాజకీయ జీవితం అప్పటి ఎమ్మెల్యేలు సంజీవరావును మద్యానికి బానిస చేసి ఎమ్మెల్యే నిధుల నుండి బోరుబావులు సీసీ రోడ్లు పనులు చేయకుండానే అవినీతి పాల్పడ్డ సంగతి గజ్వేల్ ప్రజలకు తెలుసని, అధికారం కోసం టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నర్సారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం మర్చిపోయావా అని తెలిపారు. మేమందరం పోయినాం. పాములపతి మన మీటింగ్ కాకపోతే నువ్వు వచ్చినావు, అందరం పోయినావు. ఏమన్నాడు? నడుస్తాను, మనం కష్టపడదాం, మన ఎగరదేగా, మన ఊరోడు కాదు, మన పల్లెడు కాదు, వందో వెంకటికి రాయింది తెలంగాణ ఆంధ్రక వాడు బతకొచ్చాడు. కేసీఆర్ బతకొచ్చాడు. గడ్డలకు గడ్డలు గడ్డలు ఉంటేవాడు. వాడు చింతమడగా ఉట్టినాడు. వాడు రక్తం కాదుగా, మీరే వెళ్తారు పత్రికలు చేస్తారు. మా అమ్మగడ్డ అన్నాడు, అన్న వాడిని ఒడగొట్టాలను. ఆడిపోయింది ఒడగొట్టుడు. అంటే పైసల కోసం, పదవి కోసం నువ్వేమైనా చేస్తావు. కానీ నర్సరీ చేయడు. నా ఎందుకు చేయడా సార్? ఒక పదవి ఇచ్చిపెట్టుకో. నీ కోసం వచ్చిండు, నీ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కానీ నువ్వు పదవి దొబ్బినావు, పీకి మళ్ళీ పదవి తెచ్చుకున్నావు. అంటే నీకో పద్ధతి మానుకో. నీ తమ్ముడు వేయి, బాధ్యతలు వేయి, వద్దన్నమాట. నువ్వు పైసలు చేస్తావు, కానీ పైసలు ఎప్పుడు వేస్తావు? ఇక స్వచ్ఛంగా చెప్తున్నా కదా, స్వచ్ఛంగా చెప్తున్నా. ఈరోజు వచ్చే 1000-1500 కార్యకర్తలు ఎవరు మాకు నర్సరీ మాకు రూపాయి ఆడడం ఉడియలే. మా ప్రేమతో కాదు, గడ్డ మీద ఉంటే గడ్డ వస్తుంది కదా. నీలాగా పైసల కోసం, వీటి కోసం వ్యభిచారం చేయలేము మేము. మాకు అవసరం లేదు. అంటే మా రక్తం తెలంగాణ, రక్తం తెలంగాణ ఉట్టాం, కాంగ్రెస్ పార్టీలో ఉట్టాం కాబట్టి చెప్తుంది కదా. నీ లెక్క పూడగా మాట అన్నాడు. కాదు, సైకిలు, చెయ్యి, కారు, లేకపోతే పువ్వు కూడా అవసరం. అంటే నీకు కావాల్సిన పైసలు. పైసల కోసం ఎప్పుడు పని చేయలేము మేము. మానవత్వం చేస్తున్నాం, మంచి కోసం చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాం, ప్రజల కష్ట సుఖాల కోసం చేస్తున్నాం. నీలాగా పైసల కోసమో పదవి కోసం మాకు అవసరం లేదు. ఈ పదవి ఇచ్చిపెడతాం. ఎట్లా? జగదేపూర్ మండలంలో మున్నేడప పెద్ద చెరువుకు నీళ్లు రాలేదని ధర్నా చేపించారు. బాధ్యులు ఎవరు? నీళ్లు రాలేదని బాధ్యులు ఎవరు? కొండపోషమ్మ సాగర్కి వెళ్ళి నీళ్లు జగదేపూర్ మండలం రావాలి. ఏడికెళ్ళి కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళి జగదేపూర్ రావాలి, జగదేపూర్కి వెళ్ళి మున్నేడప రావాలి, మున్నేడపకి వెళ్ళి దిగులు పోవాలి. గత 7 సంవత్సరాల నుంచి ఓన్లీ కేసీఆర్ ఫామ్ హౌస్ లిమిట్ చేసాం. కేసీఆర్ ఫామ్ హౌస్ కట్టిపించి మిగతాది కంటిన్యూయేషన్ కాంట్రాక్ట్ ఇచ్చినాము. కాంట్రాక్ట్ కంప్లీట్ కాలేదు, వాటర్ బయటకు వస్తలేదు. గత 7 సంవత్సరాల నుంచేమో నీ కేసీఆర్ ఫామ్ హౌస్ నడిపించుకున్నావు. నువ్వు తెలుసు అది. ఆ రోజు మాట్లాడినావు, నువ్వు ఎమ్మెల్యే నిలబడినాడు, అదే ప్రతాపన్న నువ్వు ఎమ్మెల్యే నిలబడ్డా ఏమన్నావు? కేసీఆర్ ఫామ్ హౌస్ అందే డిస్టర్బ్ అయింది, మనకు బయటకు రాలేదన్నావు. ఇవాళ మున్నేడపకు రాలే నీళ్ళంటే ఆ రోజు చేసే బాధ్యత ఎవరు? పెద్ద కాలువకి అడ్డం ఒక కాలువలో రీచ్లా నీళ్ళు వెళ్ళాలా? బిల్లు ఎవరు ఇప్పియాలి? ఎవరు చేయాలి పని? ఈ ఆడాది నడదాంలే, నీ దగ్గర ఉన్న పైసలు ఏవి ఎందుకు ఇప్పియలే? ఇన్ని రోజులు వద్దన్నమ్మా. కొత్త కాలువలు తెచ్చి భూసేకరణ చేసి భూములని కుదవబెట్టి మొత్తం మా మున్నేడప భూములు, గొల్లపల్లి భూములు, బల్యగూడెం భూములు, తిగుల భూములు, అందరి భూములు కుదవబెట్టి లోన్ తెచ్చినాం. కార్పొరేషన్ తరఫున లోన్ తెచ్చినాం. లోన్ తెచ్చి ఇంతవరకు మాకెందుకు ఇయ్యలే? నువ్వు ఇస్తే మేము వద్దండమా. నీ మందం, నీ కేసీఆర్ ఫామ్ హౌస్ మందం నీళ్ళు వచ్చినాయి. లాస్ట్ ఎటా ఒక 1.5 year జయదేపురం మందం వచ్చి ఆగుతున్నాయి. నేను వద్దనేది లేదు కదా. మా భూములు కూడా కుదబెట్టుకున్నావు, మా భూములు కూడా గుంజుకున్నావు. దయచేసి మా ఎమ్మెల్యే గారిని కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే చంద్రశేఖరరావుని కోరేది ఏంటంటే, మాకు కూడా మీరు ఒక రెఫరెండం, ఒక పిటిషన్ అసెంబ్లీలో పెడతారా? మీరు అందరిని అఫీషియల్ పిలుచుకొని రివ్యూ చేసుకుంటారా? మీకు హక్కు ఉంది. మీరు ప్రతిపక్ష నాయకుడు, చిన్నోళ్ళు గారు, పెద్ద మనుషులు, మిమ్మల్ని మేము తప్పుగా మాట్లాడతలేం. పెద్ద మనుషులు మీరు ఒక పారి అందరి అఫీషియల్ రివ్యూ పెట్టుకుంటే మీ ఇది రాకండి. మీరు రారు, ఇదివరకు రాలేదు, 10 ఏళ్ళ నుంచి రాలేదు, ఇప్పుడు కూడా రారు. వద్దు, మీ బూతు బంగ్లకే దానికే పిలిపించుకోండి, అఫీషియల్ పిలుచుకోండి. మా ప్రజలకు న్యాయం జరిగేటట్టు రివ్యూ పెట్టండి. మీరు ఒక్కపారి పిలుచుకుంటే పక్కా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇదివరకు ఎవరో రాజశేఖర్ ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడు నీకు కూడా అయితే నువ్వు చెప్పిన పని ప్రతిదీ అవుతుంది. అయ్యా నువ్వు మా గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ఆశిస్తూ
ఎవరినోతో మాట్లాడేయండి, మీరు చేయండి. మీరు ఒక్క చిన్న చొరవ తీసుకుంటే, పెద్ద మనుషులు మీరు చొరవ తీసుకుంటే దండం పెట్టి చెప్తున్నా, చంద్రశేఖరరావు గారు మా ఎమ్మెల్యే గారు, మీరు చొరవ తీసుకుంటే మాకు అన్ని పనులు అవుతాయి. ఎవరినో ఉత్తర్వుతో మాట్లాడి ప్రజలను అన్యాయం చేయకండి దయచేసి. మా ప్రియతమ నాయకుడు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుంపుట నర్సారెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరు యాత్ర ద్వారా ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ గత 15 నెలలుగా గజ్వేల్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యుడు ప్రజలు కనబడతలేడని, ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారని గ్రహించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్ రావు, కేటీఆర్, కవిత లాంటి నాయకులు స్థానిక నాయకులపై చివాట్లు పెడుతుంటే ఈరోజు మా గజ్వేల్ ఉన్నటువంటి ఒక రూపాయికి పనికిరాని నాయకుడు ఈరోజు ప్రజానాయకుడు అయినటువంటి మా నర్సారెడ్డి గారిపై విమర్శలు చేస్తుంటే దయ్యాలు వేదాలు పలికినట్టుంది. ప్రతాప్ రెడ్డి గారు మీ స్థాయిని ఆలోచించి ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడాలి. నువ్వు ఎప్పుడు ఏ పార్టీలో ఉండేది నీకే తెలియదు. ఆనాడు ఏదో కారణాలతోటి మా నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో పోయినా అక్కడ గౌరవం లేదు అని నువ్వు 2018లో స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి ఈరోజు ఈ దూరాతోటి గజ్వేల్ ప్రజలు ఆగమిస్తున్నారని నువ్వు బతుకులాంటి కాలు ముక్కితే ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి మా నర్సన్న జీతభత్యాలు వదులుకొని కేవలం నిన్ను గెలిపేయడానికి, కాంగ్రెస్ పార్టీ గుర్తును కాపాడటానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ కొరకు పనిచేయడం జరిగింది. ఆ విషయాన్ని మర్చి ఈరోజు అన్నం పెట్టిన చేతికి సున్నం పెట్టే బాబతి నువ్వు ఈరోజు నర్సారెడ్డి గారి గురించి మాట్లాడుతుంటే గజ్వేల్ ప్రజలు అసహించుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నీ గత చరిత్ర గజ్వేల్ ప్రజలకు అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు మా నర్సన్న గురించి, నర్సన్న చేస్తున్నటువంటి అవినీతి గురించి మాట్లాడుతున్నావే. నీకు దమ్ము ధైర్యం ఉంటే కేవలం మీడియా ముందు మాట్లాడడం కాదు, బహిరంగంగా చర్చించుకుందాం. ఎందుకంటే నువ్వు పుట్టినప్పుడు, నర్సన పుట్టినప్పుడు మీ ఇద్దరు ఆస్తి ఎంతో ప్రజలకు తెలుస్తుంది. ఎవరు రాజకీయాల్లో తమ ఆస్తులు కోల్పోయినో ప్రజలకు తెలియాలి. ఈరోజు నువ్వు ఈ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు, నర్సన ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వచ్చినావు గజ్వేల్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. గజ్వేల్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన రాజకీయ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. ఈరోజు నీ రాజకీయ జీవిత ఆరంభం నుండే ఒక అవినీతి మాయా బచ్చగానివి. గతంలో కూడా టీడీపీ హయాంలో టీడీపీ ఎమ్మెల్యే గారిని మత్తు మందులు ముంచి ఈరోజు నువ్వు చేసిన అవినీతి అక్రమాలు గజ్వేల్ ప్రజలకు తెలుసు. నీ బోరు బండ్ల వ్యవహారాలే కానీ, దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారమే కానీ ఈరోజు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. గజ్వేల్లో నీ స్థాయి లేదు నువ్వు మాట్లాడటానికి. ఎందుకంటే ఈరోజు గజ్వేల్కి ప్రజలు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు ఉన్నాడు. వాళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడాలి తప్ప నువ్వు ముంగడికి వస్తే ప్రజలు సహించారని దమ్ముంటే కేసీఆర్ గారిని పిలిపించి గజ్వేల్లో ఉన్న సమస్యలపై రివ్యూ చేయించాలి. అది నీకు దమ్ముంటే చెయ్యి, లేకపోతే ఇంట్లో కూర్చో. కనీసం మేము ఎమ్మెల్సీ యాదవ్ గారిని కొడుతున్నాం. ఇలాంటి గోకటాలను పక్కన పెట్టి మీరు ముందుకొచ్చి రాజకీయం చేయండి. దీంతో మీ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఒక శాసన మండలి సభ్యులు, మీకు ఫోటో కాల్ ఉంది, మీరు పబ్లిక్ తోటి అధికారులతో చర్చించి సమస్యలు పరిశీలించగలరు. అదే ప్రతాప్ రెడ్డి రాజకీయ బ్రోకర్ గా ఉంటున్నారు. దీనికి మీ రాజకీయానికి, మీ పార్టీకి చెడు కలుగుతుంది. మీ అధిష్టానానికి చెప్పి ఆయన పక్కన పెట్టిస్తేనే మీ బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. 15 నెలల నుండి శాసనసభ్యులు లేకపోవడంతో మీ యొక్క వ్యవహారం బయటపడ్డది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుంది. అన్ని స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుందని సందర్భంగా హెచ్చరిస్తున్నాం.